అని రైతులు ఆరోపించారు. వర్షాలు ప్రారంభమైతే తాము పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాకా మా సొంత బ్యాగులు పెట్టి మొక్కలు ఇక్కడ ఏది కాంటలు చేపించాం. కనీసం లారీ లేకొచ్చు. మార్చికెళ్ళి స్టార్ట్ అయిన మొక్కలు ఇయ్యాల దాకా మార్చి పోయింది, మే అది మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే వచ్చింది. ఇంకా వాళ్ళైతే వర్షాలు వస్తాయి. మేము మొక్కలు ఎప్పుడు అమ్మాలా, జొన్నలు ఎప్పుడు అమ్మాలా, ధాన్యాన్ని ఎప్పుడు అమ్మాలా? ఈ గవర్నమెంట్కి ఏమైనా సోయి సొంపేమో ఉన్నదా? మా పరిస్థితి ఎవరికి చెప్పాలా? కనీసం ఇది పండించిన పంట అయితే కొనాలి కదా. ఇది భారతాన్ని పైలు ఇస్తాడా? భారతాన్ని దిక్కు దివాళి లేకుండా పోయింది. దయచేసి మేము ఏదో రాజకీయాలకు లబ్ధి కోసం కాదు, మేము ప్రజల పక్షాన ఇక్కడ రైతుల బాధ అని చెప్పుకుంటున్నాం. అంటే అందుకోసం అంటున్నాం. కలెక్టర్ వచ్చి మార్కెట్ డిఎం వచ్చి మా ధాన్యం ఎప్పటిదాకా కొట్టదు, ఎప్పటిదాకా అయిపోతుంది చెప్పాలా. కానీ మేము వచ్చేసి చెప్పేసేది మీ జొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే, జొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్క కేంద్రాలు మొక్కలు వెంటనే, మొక్కలు వెంటనే, కలెక్టర్ నిర్మల్ జిల్లా దిలావల్పూర్ మండలం నేషనల్ హైవే 61 రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులు తమ పంటను అమ్ముకోవడానికి అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఓవైపు వరి పంట వేసినటువంటి రైతులు అకాల వర్షంతో ఇటు మృత్యువాత పడ్డ ఘటన మంచిర్యాల జిల్లాలో ఉండగా, మరోవైపు నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని జాతీయ రహదారి 61 పైన ఇటు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలంటూ కూడా దిలావర్పూర్ మండలానికి సంబంధించిన రైతులు అయితే రాస్తారోకో ధర్నా నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా పంట చేతికొచ్చి 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. పూర్తిగా పంట చేతికొచ్చింది. మరోవైపు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తాము పంట పనులు చేసుకుందామంటే కూడా ఇటు పెట్టుబడి లేదు అంటూ కూడా రైతులైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చి 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా కొనుగోలు చేయకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం వల్ల తాము ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్క ఎకరాకు 40 నుంచి 50 వేల వరకు ఖర్చు చేశాం. గత నెలలో పడ్డటువంటి అకాల వర్షంతో కొంతమేర పంట నష్టపోయాం. ఉన్నటువంటి పంటను ఇటు కొనుగోలు చేయాలంటే గత 3 నెలల నుంచి కూడా తాము అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా రైతులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, తమ పంటలు కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నాను విరమిస్తామంటూ కూడా రైతు సంఘాలు అయితే చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కజొన్న, మక్క, ఇటు వరి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అయితే ఇదే ఉంది. ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన దాంట్లో అరకొరగా కొనుగోలు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే నిర్మల్ జిల్లాలో 200 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట కూడా అగ్ని ఆహుతైన సందర్భాలు కూడా మనం చూసాం. ఆదిలాబాద్ జిల్లాలో ఇటు బోత్ నియోజకవర్గంలో కూడా 100 ఎకరాలు కూడా అగ్ని ప్రమాదంతో అయితే పూర్తిగా పంటలు అయితే నష్టపోయారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి తమ పంటలను కొనుగోలు చేయాలంటూ రైతులైతే కోరుతా ఉన్నారు. ఒకవేళ అధికారులు స్పందించకుంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా తాము కలెక్టరేట్ వద్ద ముట్టడికి కూడా ప్రయత్నం చేస్తామంటూ కూడా రైతులు కూడా అల్టిమేటం అయితే ఇటు ప్రభుత్వానికి అధికారులకు అయితే జారీ చేస్తా ఉన్నారు. బ్రాహ్మణి అయితే శ్రీనివాస్, మరి కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా రైతులు కదలేదే లేదు, ధర్నా విరమించితే లేదు అని చెప్తున్నారు. మరి అధికారులు ఈ ధర్నాకి సంబంధించి రాస్తారోకు సంబంధించి ఏమైనా స్పందించారా? అప్డేట్ ఏంటి? ప్రస్తుతానికైతే బ్రాహ్మణి ఎంఆర్ఓ ఇటు రైతులు చేస్తున్న ధర్నా వద్దకైతే వచ్చారు. ఆయన హామీ ఇచ్చారు. కానీ గత కొద్ది రోజుల క్రితం కూడా ఇటు రైతులు ధర్నా చేసినప్పుడు కూడా ఎంఆర్ఓ హామీ ఇచ్చినప్పుడు కూడా ఇటు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వారు మరొకసారి అయితే ధర్నాకైతే దిగారు. ఇటు రైతుల దగ్గరికి జేసీ గాని కలెక్టర్ గాని వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే తాము ధర్నాను విరమిస్తామంటూ రైతులైతే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. బ్రాహ్మణి ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.